వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నాయకులు భారత్లో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నామంటున్నారు. పాక్పై ప్రేమ ఉంటే భారత్ను వదిలి వెళ్లండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జా సత్యం అధ్యక్షతన 42% పెంచిన తరువాతనే ఎన్నికలు జరపాలి. ఆర్ కృష్ణయ్య. రాజధానిలో పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించనున్న హోంమంత్రి అనిత. కాంగ్రెస్ నాయకులు భారత్లో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నామంటున్నారు. పాక్పై ప్రేమ ఉంటే భారత్ను వదిలి వెళ్లండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. మిస్ వరల్డ్ పోటీలను పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్న సీఎం, ఎయిర్పోర్టు అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం, తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న ముఖ్యమంత్రి, విభాగాల వారీగా ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించిన సీఎం, నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి, మిస్ వరల్డ్ 2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్న సీఎం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జా సత్యం అధ్యక్షతన స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42%కు పెంచిన తరువాతనే ఎన్నికలు జరపాలి. ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ ఉత్తర్వులు జరపాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఊరువాడలో ఉద్యమం చేస్తామని రాజ్య సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జా సత్యం అధ్యక్షతన జరిగింది. సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్లినా బీసీల కేసు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి. అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఓ కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం ఉంది. చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. కావున సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది. కావున తమరు జోక్యం చేసుకుని వెంటనే జీవో తీసి ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమాన్ని సభాధ్యక్షులు గుజ్జా సత్యమన్న గారు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుచున్నాం. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ బీబీసీ ప్రపంచ నివేదికలుగా తెలంగాణలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా బీసీ వాదం ఉందని చెప్పి అంటున్నారు. అంతేకాదు వాటిని కూడా
బీసీ వాళ్ళని నెత్తి మీద ఎత్తుకున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ బీసీ వాళ్ళని అంటున్నాడు, ఒకవైపు బీసీను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ నెత్తి మీద ఎత్తుతుంది. పార్టీలు, జాతీయ పార్టీలు, కేంద్ర ఇంటెలిజెన్స్, ప్రపంచ నివేదికలన్నీ ఈ రాష్ట్రంలో బీసీ పిల్లలు, యువకుడు బీసీలకు ముఖ్యమంత్రి చేయాలి, బీసీల రాజ్యం వేయాలని బలంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ముఖ్యమంత్రి గారు బిల్లు పెట్టారు. నా పేరు ఈ బిల్లును ఏం చేయాలి? గవర్నర్ గారి ఆమోదం పొందినాక జీవో తీసి ఎన్నికల నోటిఫికేషన్ చేయాలి. విద్యా ఉద్యోగాలతో పాటు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి పంపాలి, 9th షెడ్యూల్ పెట్టాలి. ఆ తర్వాత అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి. అలాగే మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి గత 15 రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి చేరిన తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ పైన మనం తదుపరి కార్యాచరణ ఏం చేయాలి, బీసీ సంఘాలు ఉద్యమాన్ని పందాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన ఏంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన ఏంటి, మరి భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండాలి అనేది రూట్ మ్యాప్ కోసము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మిత్రులందరూ కూడా సమయపాలన దృష్టిలో పెట్టుకొని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాజధానిలో పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించనున్న హోంమంత్రి అనిత సచివాలయ వెనుక వైపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జరుగుతున్న ఏర్పాట్లలో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించనున్న హోంమంత్రి అనిత అన్నదాతలను ఆదుకోండి. మహాప్రభు రైతులను రాజులు చేయకపోయినా పర్లేదు కానీ బిచ్చగాళ్లగా చేయకండి. అన్నదాతల వేడుకలు. పంట వేసిన దగ్గర నుంచి చేతికి వచ్చి విక్రయించే వరకు అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరిగిందంటే కాంటాలు వేయడం, వాటిని మిల్లుకు తరలించడం మరో ప్రయాసగా మారింది. మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. వాతావరణం మారి వర్షాలు వస్తుండటంతో ధాన్యాన్ని రక్షించుకోవడం తలకు మించిన భారంగా మారింది. ఏమి చేయాలో పాలుపోక స్థానికంగా అమ్ముకుందామంటే సరైన గిట్టుబాటు ధర లేక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగిలో అధిక విస్తీర్ణంలో సన్నాలు, దొడ్డు రకాలను సాగు చేశారు. గూడెంలో 50,000 పైబడి ధాన్యం, టిక్కల ధాన్యం ఉన్నది. అకాల వర్షాలతో ధాన్యాన్ని తడవకుండా కాపాడడం కోసం పరదాలు, కూలీలు, ఇతర ఖర్చులు పెరిగి అన్నదాతలపై అదనపు భారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యాంత్రాంగం దృష్టి సారించి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు. ఇప్పుడు వరకు ఒక 15,000 బస్తాలు కొనుగోలు వెళ్ళిపోయింది. ఇంకా కాటా వేసి ఒక 7-8 బండ్లు కొన్నాయి.
ఇంకొక 10 బండ్లు వేయాల్సినవి ఉన్నాయి. సన్నాలు అయితే అసలు ఎవరు తీసుకొని అంటున్నారు. వాళ్ళు మిల్లు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. రైతులందరూ మీరు కూడా వెళ్ళి మాట్లాడుకుని అంటున్నారు. మా కొద్దిడ్ల కోసం మేము ఏం పోయాం, లోడ్ అయితే ఎక్కడికన్నా వెళ్ళి కటింగ్ ఎంత అని మాట్లాడుకుంటారు. మరి ఎవరు పట్టించుకోవట్లేదు. అందరు రైతులందరూ పోయి మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. మరి కమిటీ వాళ్ళే అన్నారు మాట్లాడుకుంటున్నారంట. ఎవరికాళ్ళే లోడ్లు పెద్దగా లోడ్లు అయ్యే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. మరి మా కొద్దిడ్లు ఏమిల్లి కాడికి వెళ్ళి మీరు ఒడ్లు కొనాలి, మా ఒడ్లు ఆదుకోవాలా. 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. అది 3 వచ్చి ఆదుకోవాలి మమ్మల్ని. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఒడ్లు కాట వేసి 10 రోజులు అవుతుంది. ఆదుకోవాలి. మళ్ళీ తుఫాను గురించి పదిహేను ఎకరాలు నేను సన్నాలు పెట్టా. మిషన్ కాడ 3,000-4,000 రూపాయలు అయ్యి మిషనే 2 గంటలు పడుతుంది. 4,000 రూపాయలు దానికి వచ్చినాయి. నేను 15 ఎకరాలు సన్నాలు పెట్టా. సన్నాలు అని అంటే మిల్లర్లు కూడా ఎవరు పెట్టమండి ఆయన సన్నాలు లావులు పెట్టుకునే దానికి. మేము ఏడ పోసుకునే సన్నాలు మాకొద్దు అంటున్నారు. మేమేం చేసామండి మరి సన్నాలు పెట్టి. ఇప్పుడు సెంట్రల్ ఏం చెప్తున్నారు? సెంట్రల్ ఏమన్నా మిల్లర్లు చూసుకొని మేము కాట వేసి పెడతాం అంటున్నారు. రైతే మేమేం చేసాం, ఏ మిల్లర్లకు పోయినా ఇవ్వట్లేదు. మీ బాయిల మిల్లర్లకు పోండి, అవి కటింగ్ వస్తున్నాయి అండి. మేమేం చేసామండి, నలవటం కటింగ్ వస్తున్నాయి, వెళ్ళిపోమ్మా అన్నారు మిల్లర్లు. తినట్లేదు. వేస్తున్నారంట. మీరు కమిటీ వాళ్ళని అడిగితే అందరు మిల్లు కాడికి పోతున్నారు. మీరు కూడా పోండి. మా అయ్యేదండి 50 బత్తాలు అయితే 50 బత్తాలకి ఏటి ఆర్డర్ పెట్టాము, పెట్టాము. ఆడ వాన గురించి మొన్న వాన గురించి సచ్చిందా కానీ 2 సార్లు రాసులు తిరగబోసిన కూలి వాళ్ళని ఇచ్చి నానా ఇబ్బందులు పడతాను. పట్టించుకునే వాళ్ళు లేరా, ఏం లేదు. సన్నోట్లు పెట్టండి. ఆ సన్నోట్లు ఏమో ఎవడు కొనుగోలు దిక్కుకోలు లేకోకుండా పోయింది. ఇప్పుడు సన్నోట్లు పెట్టమన్నారు. సన్నోట్లు పెడితే కొనే దిక్కు లేకుండా అయ్యారు. ఇప్పుడు అవి మునిగిపోయి వ్యవస్థలు పడాయి. ఆ మధ్యన వానప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాం. వాన కంటే ముందు కోసిన పొలం అది. మీకు తెలవదు. వాన గురించి అన్నాలు అయింది, నెల వెళ్ళిపోతుంది. ఇప్పుడు కోసి ఇంతవరకు దానికి గతి లేదు. ఈ కమిటీ వాళ్ళ సీరియాలో ఏంటమ్మా అంటే అసలు ఎవరు కోళ్ళే పోయి మిల్లు కాడికి పోయి కనుక్కొని వేసుకుంటున్నారు. మీరు కూడా పోండి. మా 10 బత్తాల కోసం ఏం పోయాను మేము మరి ఏటి ఆర్డర్ పెట్టుకొని తోలేము అని మేము. అది 900 టిక్కీలు వారం వెళ్ళిపోయింది. మరి మిల్లు దగ్గర ఉంది, ఆయన ఏం అంటించుకోవట్లేదు. మాకు ఒడ్లు బాగలేదు అంటాడు. బాగలేదు అన్నప్పుడు 1 కేజీ అని అడగవచ్చుగా, ఒక 1/2 కేజీ అని అడగవచ్చుగా. బయట నుంచి తోలకొస్తాడు. వీళ్ళందరూ కలిసి రైతులు పోయి మిల్లు మీద పడితే ఆయన వేసుకుంటాడండి. ఇక్కడ లారీలు లేక మేము తిప్పలు పడతాను. ఏ వర్షం వచ్చింది, ఏ పట్ట వేస్తే ఏం ఆగిద్దండి. ఇది మొత్తం వచ్చి 15 రోజులు అయింది ఒడ్లు వచ్చి. మా వేసి అటు 9 రోజులు లారీ రాలేదని అంటున్నారు. దానికి ఏం చెప్పాలి ఇక? అసలు ఏమైపోవాలి? ఇంకా ఎవడని అంటించుకుంటున్నా, ఎవరి దారిని వాడు తోలుకుంటున్నారు మధ్యలో పెట్టి. వీళ్ళని అడిగితే ఏం చేయరు, లారీ దొరకట్లేదు అంటున్నారు. అసలు ఎందుకు ఆన్సారా? ఉంటే అయ్యే ఉంటాయి, వర్షానికి తడిసిపోతాయి. ఇక్కడ వేసి ఏంటికి పట్టాలు పోతున్నాయి. మళ్ళీ ఎప్పుడు అసలు వర్షాలు మోపవుతున్నాయి. దేనికి ఇది చెప్పండి మరి. ఇక మా ఒడ్లు వచ్చి నెల కావస్తుంది. కాట వేసి ఇప్పుడు వారం రోజులు అవుతుంది.
వేయమని వాళ్ళు నచ్చి వేసుకున్నాక మళ్ళీ వేరే రికమెండేషన్లు ఏది వేసుకుంటున్నారు కానీ మమ్మల్ని మా ఓట్లు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇటు తిరిగి చూసేవాళ్ళు కూడా ఐకేపీలు కూడా తిరిగి చూడట్లేదు. ఏంటని అడిగితే రావట్లేదు లారీలు అని చెబుతున్నారు కానీ వారం పరువులైనా కానీ ఓట్లు ఎత్తట్లేదు. రోజు ఇబ్బందులు పడుకుంటే పట్టాలు కప్పుకుంటే రెయ్యం బొగులు ఏడమంటున్నాం. అప్పుడు ఒకసారి వాన వచ్చినా కానీ తడకుండా కాపాడుకొని ఉంచుకున్నాం. వాళ్ళు ఎవరిని అడిగినా కానీ వస్తాయి అంటున్నారు కానీ రావట్లా లారీలు. ఎవరి కాళ్ళు బయట నుంచి దగ్గరున్న మిల్లు ఒక నెల నుంచి బయట నుంచి తోలుతున్నారు కానీ మళ్ళీ మా ఊరు రోడ్లే తోలట్లేదు. అక్కడెక్కడే దగ్గర కిలోమీటర్ ఉంది మాకు మిల్లు. అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా బయట తోలుకుంటుండే ఆ మిల్లు. ఆయన వీళ్ళని ఎవరైనా అడగమంటే ఎవరు అడగట్లేదు. ఐకేపీఎలు కూడా ఎవరైనా అడిగితే అటు మాట్లాడదు కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఆపట్లేదు. ఏదైనా మీరు కొద్దిగా ఆదుకొని మమ్మల్ని కొద్దిగా ఒడ్డు మాడేసేటి చూడాలి రైతుల్ని. ఐకేపీలో అసలు పట్టించుకోవట్లేదండి. నేను మరి ఇప్పుడు నెల అయింది మా ఒడ్లు వచ్చి, నెల అయినా సరే అసలు వచ్చి అసలు లారీ రావట్లేదు. మిల్లు దగ్గర ఉంది. ఆ మిల్లు అయినా అసలు పట్టించుకోవట్లేదు. ఏరో దూరం నుంచి ఒడ్లు అయితే వస్తున్నాయి. మళ్ళీ 10 వద్దంట, 26 కావాలంట. వీళ్ళు మట్టి పట్టించుకోవట్లేదు, ఐకేపీలు పట్టించుకోవట్లే. కొన్ని కాట వేసి అట్నే ఉండి ఒడ్లు మొత్తం కాటాలు వేసి తర్వాత పంపుదామని అంటున్నారు ఐకేపీ వాళ్ళు. ఈ ఒడ్లు తడితే ఏం కావాలి? ఈ బస్తాలు తడితే ఏం కావాలా? అదండి బాధ. లారీ కావాలా? లారీ రావాలి మాకు. ఉన్న ధాన్యం మొత్తం పోవాలా? అది నిల్వ ఆగిపోయింది. కాటాలు వేసి కొన్ని మొత్తం అట్లే ఉన్నాయి. ప్రజాపాలనే గిరిజన ఎమ్మెల్యేకు అవమానం. సొంత నియోజకవర్గం అయిన అశ్వరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జారే సముదాయించి కారులోకి తీసుకెళ్లిన మంత్రి తుమ్మల నాకు నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా? చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. నేను ఒక ఎమ్మెల్యేని, ఎందుకు చెప్పలే? లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తామో తెలియదు. ఏంటంటే ఏమనుకుంటున్నారు? లేదు సార్, నేను కొట్టను. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న సత్రాం ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో మే 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు ఉత్తరాఖండలోని బద్రీనాథ్ దేవాలయం వద్ద భక్తులకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్లను నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై పాస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వేదిక మీద ఉన్న పెద్దలు, సోదరుడు పాస్ అధ్యక్షులు రాధాకృష్ణ గారికి మరియు జనరల్ సెక్రటరీ మా తాత రాకేష్ గారికి, స్వామి శరణమయ్యప్ప, శరణం శ్రీ గురువాయూరప్ప. భాగ్యనయ్యప్ప సేవా సమితి ఓన్లీ పూజలు, నోములు, హోమాలు, జపాలే కాకుండా గతంలో ఎలాగైతే అయోధ్యలో అన్నప్రసాదం చేశామో, గతంలో 16-18 సంవత్సరాల నుంచి అన్నదానం చేశామో శబరిమల, ఈ సంవత్సరం కూడా భాగ్యనయ్యప్ప సేవా సమితి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ద్వారా సమైక్యంగా సంయుక్తంగా ఒక మంచి వాతావరణంలో బద్రీనాథ్లో అన్న మహాప్రసాదం చేయడాన్ని నిశ్చయించాము. దానికి మే 15 నుంచి 26 తారీఖు నాడు ఎక్కడైతే అమ్మవారు సరస్వతి నది ఉద్భవించి ప్రవహిస్తుందో, ఎక్కడైతే బద్రీశ్వరుడు కొలవదీరుతాడో, అక్కడ దేవదేవాదులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్లో చేయడం అనేది చాలా గొప్పమైన విషయం. మీ అందరికీ తెలిసిందే, మన స్థానికంగా ఒక 1000 మందికి చేసింది ఒకటే, అక్కడ 10 మందికి అన్నప్రసాదం చేసింది ఒకటే. అటువంటి మహత్ కార్యక్రమానికి ఈసారి మాతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా కలిసి
ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా గొప్పమైన విషయం. ఇదన్నిటికీ మీరు అందరూ సహకరించి హెల్ప్ అండ్ ఈడీ అనే మా ఒక వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆ బద్రి విశాల్ గారి ఆ దేవదేవుడు ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభే శరణమయ్యప్ప, అన్నదాత సుఖీభవ. నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం నారాయణపేట మండలం కోటకొండతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలను చేర్చి సాగునీరు అందివ్వాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ దిశ టీవీతో మాట్లాడుతూ దీనికి తోడు నారాయణపేట మండలానికి కూడా చాలా తక్కువ ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. దీనిని పెంచడంతో పాటు పై గ్రామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు పునఃపరిశీలించి జాజాపూర్ చెరువు ద్వారా పంపింగ్ చేసి మేకా హనుమాన్ తాండా దగ్గర అదనపు లిఫ్ట్ ఏర్పాటు చేసి పై గ్రామాలకు సాగునీరు అందేలా చేయగలరని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, డివిజన్ నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నీటిపారుదల అధికారులతో చర్చించి పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నా పేరు కాశీనాథ్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నారాయణపేట డివిజన్ కార్యదర్శి. ఈరోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం, అంటే ఈ ప్రాంతంలో సర్వే పూర్తి చేసి టెండర్లు కూడా పిలవడం అనేది జరిగింది. ఇది సంతోషదాయకమైన విషయం. అయితే ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో ఈ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కోటకొండ చుట్టుపక్కల ఉన్నప్పటి కోటకొండ కావచ్చు, ఆ చుట్టుపక్కల అభంగపూరు, బండగొండ, గన్మూర్ బండ, నిమ్లపల్లి, అభంగపూర్, తర్వాత ఊటకుంట తాండా, మేకనం తాండా, దేవుంతిర్లపురం ఇట్లాంటి అనేక గ్రామాలకు సాగునీరు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ పథకంలో లేదు. కాబట్టి వాళ్ళ సర్వే లేదా డిపిఆర్ ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మాకు అర్థమవుతా ఉన్నది ఆ ప్రాంతానికి సాగునీరు ఇచ్చేటటువంటి స్థితి ఈ ప్రాజెక్టుకు లేదనే సంగతి అర్థమయ్యే ఈ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంతం నుండే అనేక అంటే ముంబై, పూనా, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసలు కుటుంబ సమేతంగా వెళ్ళేటటువంటి పరిస్థితి నారాయణపేట జిల్లాలోనే అత్యధికంగా వలస వెళ్ళే ప్రాంతం నేను ఇప్పుడు చెప్పినటువంటి గ్రామాల నుండి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈ దాన్ని పునఃపరిశీలించి ఖచ్చితంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఆ గ్రామాలను చేర్చి ఆ ప్రాంతంలో ఉండేటువంటి దాదాపు 10 గ్రామాలకు దాదాపు 10,000 ఎకరాల భూమికి సాగునీరు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని మేము మాస్ లైన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆ ప్రాంత ప్రజల్ని చైతన్యం చేసి ఆందోళన చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా వివరించినప్పుడు కలెక్టర్ గారు కూడా స్పందించి నీటిపారుదల అధికారులతో చర్చించి పునఃపరిశీలిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి స్థానిక మిగతా ప్రజాప్రతినిధులు కూడా దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులకు బీజేపీ నాయకులు మద్దతు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి మాట్లాడుతూ మిడ్జిల్ మండలం డార్క్ ఏరియా కాబట్టి ఇక్కడ ఇసుక అనుమతులు రద్దు చేయాలని కోరుతూ అదేవిధంగా ఇసుక తవ్వడం ద్వారా రైతులు పంటలు ఎండిపోవడం మరియు బోర్లలో నీరు ఇంకిపోవడం ద్వారా రైతులు అవస్థపడుతున్నారని మరియు ఇక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా రద్దు చేయాలని అక్రమ ఇసుక అనుమతులను రద్దు చేయాలని ధర్నా చేస్తున్నటువంటి గ్రామస్తులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు. ఈ గ్రామ రైతులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అరే గగ్గోలు పెడుతుంటే ఇది గతంలోనే 1995లోనే ఇది డార్క్ మండలంగా మరి ప్రకటించారు. మరి ఇదంతా కూడా డ్రై ఏరియా. ఈ ఇసుక తీస్తే మాకు అండర్ వాటర్ అంతా కూడా లేకుండా అవుతుందని చెప్పేసి రైతాంగం అంతా మరి గగ్గోలు పెడుతుంటే గత కొన్ని రోజుల నుండి అధికారులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఎక్కడ కూడా చలన లేకుండా పోయింది. ఒకసారి ఇందాక ఉన్నటువంటి కొత్తపల్లి రైతులు అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు ఇందాక మాట్లాడడం జరిగింది. మేము ఒకటే ఇలా ఈ వేదిక ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నాం. అధికారులు మరి అధికార పార్టీ నాయకులు గతంలో మీరు చెప్పినటువంటి మాటనే ఆనాడు రైతుల పక్షాన ఉంటాని చెప్పారు.
రైతుల పక్షాన ఉండాలనా ఉండరా మరి మీరే తెలుసుకోండి. లేదా మీరు చెప్పింది ఆ రోజు ఏంటంటే చెంచా తీసుకోపోనడం, కానీ చెంచాలు తీసుకోలేరు కాబట్టి ఇలా పెద్ద పెద్ద ఇటాయిలతో బొక్కేలతో లారీలు తీసుకుపోతున్నామని అదన్నా చెప్పండి ప్రజలకు. చెంచా చెప్పినాం తీసుకుపో మాట వినున్నాం మేము, చెంచా మాత్రమే తీయనని చెప్పినా కాబట్టి తీస్తలేను. ఇలా పెద్ద పెద్ద బొక్కేళ్ళు ఇటాయిలు పెట్టి తిప్పాలు ఉండబోతున్నాం. మేము చెప్పింది చెంచానే కాబట్టి చెంచా మాట వినమని చెప్పి ఆ చెంచా మాట చెప్తారా చెప్పండి. అరే ఇంతనైనా ప్రభుత్వానికి ఉండాలి, అధికార పార్టీ నాయకులకు ఉండాలి. అరే ఇతరులను నొప్పేసి ఇక్కడ నడిపించేది వాళ్ళు, ఇలా ఇతరులను నొప్పని తప్పి వాళ్ళు నడుపుతారు వీళ్ళు నడుపుతారు అని చెప్పేసి మరి చెప్తుంటే ఇలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నటువంటి మాటల అధికార పార్టీ నాయకులు ఇలా చెప్పాలి. ఇలా ఎమ్మెల్యే గారు ఇక్కడ ముఖ్యమంత్రి మీరే, ఇక్కడ ఎమ్మెల్యే మీరే, మీరు అనుకుంటే ఒక క్షణం కాదా రైతులు వచ్చి మీ దగ్గరకు వచ్చి వేడుకుంటే నడిపేది లేదు అని చెప్పి రైతులతో మాట్లాడుతున్నావు. వాళ్ళు సంతోషం. తల్లాడ మండలం పాత మిట్టపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి 6గురికి తీవ్ర గాయాలు కాగా వారిలో 2 మృతి చెందారు. పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ కుమార్ ఇంట్లో సోమవారం రాత్రి గ్యాస్ లీక్ ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వినోద్ కుమార్, అతడి తల్లి సుశీల, చిన్నారులు తరుణ్, వరుణ్, ప్రిన్సీ, లింసీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు సుశీల, 7 ఏళ్ల బాలుడు తరుణ్ మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, ప్రభాకర్ చౌదరి, తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ అవకాశం ఉంటే ఉంచండి, పై వైద్యం కోసం ఉంటే పంపించండి. అయితే అది మీకు తెలుసు. కొన్ని రకాలు ఉంటాయి, అవి ఎక్కించడానికి ఫ్లూయిడ్స్ అవి మన దగ్గర ఉండవు. హైదరాబాద్ నుంచి తెప్పియాలంటే ఇబ్బంది కదా. కొన్ని రకాలు మనం హైదరాబాద్ నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. అవి ఇక్కడ అందుబాటులో ఉండవు, టైం వేస్ట్ అవుతుంది కదా. దానికోసమని తెలియదు కదా, వెళ్ళేటోళ్ళకి తెలియదు కదా. సిస్టర్ ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి కాన్షియస్ లేకపోతే బాగా కొంచెం పెయిన్స్ ఉంది. తర్వాత ఇబ్బంది. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని అధికారులను లోపలేసి గ్రామ పంచాయతీకి తాళం వేసిన గ్రామస్తులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం
కృష్ణాపురం గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా భూములు గవర్నమెంట్ జాబులు ఉన్న వారికి ఇచ్చారని అధికారులకు లోపలేసి పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్తులు. కేసీఆర్ సభతో పోల్చుకుంటున్నారా పిల్ల కాకులు? మా సభలో పల్లీలు ఐస్ క్రీములు అమ్ముకోవడానికి వచ్చినంత మంది వస్తారు. కాంగ్రెస్ సభ ఒక్కడే నాయకుడు మాట్లాడి సభ పెట్టే దమ్ము ఉందా కాంగ్రెస్ నాయకులకు? జగదీష్ రెడ్డి. సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి ఐస్ క్రీములు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది అంత తోని సభ పెట్టినా చాలు. గంత మందితో పెట్టినా చాలు అలా సభల మొక్కలకి. ఎవరు చూసి వస్తారట, ఎవరు పేరు పెడతారట, ఎవరు చూసి వస్తారట, ఎవరు ముఖ్య అతిథి దానికి? మా లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఈయన మండలంలో పెడతారా, ఒక గ్రామంలో పెడతారా? మా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించాము, దీనికి పలానా ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరితో మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలను తప్పుకుంటా. నేను కూడా ఆ సభకు వచ్చి దండం పెట్టి వస్తా. ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ చిల్లర మాటలు, చిల్లర చేష్టాలు? కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి. రైట్, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నాయకులు భారత్లో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నామంటున్నారు. పాక్పై ప్రేమ ఉంటే భారత్ను వదిలి వెళ్లండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం బుజ్జా సత్యం అధ్యక్షతన 42% పెంచిన తరువాతనే ఎన్నికలు జరపాలి. ఆర్ కృష్ణయ్య. రాజధానిలో పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించనున్న హోంమంత్రి అనిత. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.